श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 53వ అధ్యాయం నిన్నటి తరువాయి. ఇవి అధ్యాయాలు కావు, బంగారు దిమ్మెలే అయి ఉన్నాయి. అందులో హేమాడ్ పంతు మహా గొప్ప ప్రయత్నంతో కథలనే అమూల్య రత్నాలను వాటి అర్థమనే తేజోకిరణాలతో సహా పొదిగాడు. ఈ అధ్యాయాలు సువాసనలను గుబాళించే పూలతో గుచ్చిన మాల. వాటిని ప్రేమికుడైన పసివాడు గోవిందుడు మనసారా శ్రీ సాయి సద్గురు మెళ్ళలో శుద్ధ భక్తితో అర్పించాడు.
అనేక రకాలైన ఈ అధ్యాయాలు బంగారు కలశాలే అయి ఉన్నాయి. అందులో రఘునాథరావు పుత్రుడు గోవిందరావు ముముక్షువుల అహంకారాన్ని అణిచివేయటానికి గంగా జలాన్ని నింపిపెట్టాడు. ఈ గ్రంథం అనే రణరంగపు ఆకాశంలో రఘునాథపుత్రుడు గోవిందరావు తన బుద్ధి అనే కత్తితో రాక్షస ప్రవృత్తి గల లోకుల గర్వాన్ని, అభిమానాన్ని, దంభాన్ని తుత్తునియలు చేసి అధ్యాయాలనే జయపతాకాలను ఎగురేశాడు. ఈ గ్రంథం రత్నాలు పొదిగిన పంచహారతి. ఇందులో అధ్యాయాల్లోని కథలు, నూనె, ఒత్తులు అనే అర్ధరూప ప్రకాశాన్ని తీసుకుని శాంతి, విరక్తి అనేవి రెండు మహాత్ములకే రారాజైన శ్రీ సాయికి ఆరతి ఇవ్వటానికి వస్తాయి. ఈ గ్రంథం విశ్వాన్ని మోహింపజేసే మాయ. అది అధ్యాయాలనే చేతులను పైకెత్తి కథల యొక్క అర్థాలనే కేయూరాలను అంటే దండం మీద పెట్టిన కేయూరాలతో దేహాన్ని అలంకరించుకుని సాయి అనే బ్రహ్మను ఆలింగనం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ సాయి చరిత్ర గ్రంథాలకే సామ్రాట్. ఇందులోని అధ్యాయాలు చాతుర్యం కల స్తుతి పాఠకులు. అవి సామ్రాట్ అపరిమిత వైభవాన్ని శ్రద్ధతో, జ్ఞానంతో, వేదాంతంతో వర్ణిస్తాయి. సాయి సచ్చరిత పారమార్థికానికి సంత లాంటిది. ఇందులోని ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క దుకాణము లేదా అమ్మకాలు కొనుగోళ్లు చేసే స్థానం. అందులో అనుభవాల యొక్క కథలనే వస్తువులు గొప్పగా రచించబడ్డాయి. ఈ గ్రంథం ప్రవహించే ప్రచండ గంగాజరి. ఇందులోని అధ్యాయాలు చక్కగా రచించబడిన ఘట్టాలు. గురు కృపా సామర్థ్యం అపరిమితంగా ఉండటం వల్ల దాని నుంచి కథారసధారల సుధాస్రవంతి తీరాన్ని ఓర్చుకుంటూ పరవళ్ళు దొరుకుతూ ప్రవహిస్తుంది. ఇది గ్రంథం కాదు, కల్పవృక్షమే. సాధారణ సంసారులకు అది నిస్సారంగా అనిపిస్తుంది, కానీ మోక్షం అంటే ఇష్టపడే భావికులకు అది కేవలం మూర్తిభవించిన మోక్షమే అనిపిస్తుంది. ప్రత్యక్షంగా అనుభవించి చూడండి. అది సంసారంలోని అజ్ఞానాన్ని, దుఃఖాన్ని నశింపజేస్తుంది. మోహ మాయ అనే నరకం నుంచి తప్పిస్తుంది. శాశ్వతంగా అంటిపెట్టుకుని ఉండే శాంతినిస్తుంది. దాన్నే నిజమైన స్మారకం అనాలి. గ్రంథకర్త గోవిందరావు భ్రమరమై సాయి చరణ కమలాల్లో శాశ్వతంగా నవోన్మేష పుష్పరసాన్ని రుచి చూస్తూ ఉంటాడు. అతని ఇంటి పేరు దాబోల్కర్. అతను విద్యా వినయ ఆచార సంపన్నుడు. ఇంగ్లీష్ వారి సేవలో తత్పరుడైన ఒక అధికారి. అతని భార్య రకుమాబాయి సౌశీల్యవతి, భావికురాలు, పతి పరాయణురాలు, వినయశీలి. ఆమెకు సాయి చరణాల్లో దృఢమైన విశ్వాసం ఉండేది. వేంగుర్లియా దగ్గర దాపోలి అనేది వాళ్ళు అసలుండే స్థానం. తర్వాత వాళ్ళ తాత ముత్తాతలు ఠాణే జిల్లాలోని పాల్ఘర్ దగ్గర కేళవే అనే గ్రామంలో ఉండేవారు. శక సంవత్సరం 1781 అంటే క్రీస్తకం 1859 సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్ష పంచమి నాడు రఘునాథరావు భార్య లక్ష్మీబాయి కడుపున ఈ మహాపుణ్యాత్ముడు గోవిందరావు జన్మించాడు. గౌడ సారస్వత బ్రాహ్మణ జాతికి చెందిన భారద్వాజ గోత్రంలో 70 సంవత్సరాల వయసులో శక సంవత్సరం 1851 సంవత్సరంలో అంటే క్రీస్తకం 1929 సంవత్సరం ఆషాఢ శుద్ధ నవమి నాడు నిధనం చెందాడు. ఈ సాయి సచరిత గ్రంథ ప్రారంభం శక సంవత్సరం 1844 అంటే క్రీస్తకం 1922 సంవత్సరం చైత్రమాసంలో చేశారు. క్రీస్తకం 1929 సంవత్సరంలో జ్యేష్ఠమాసంలో అతను 52 అధ్యాయాలు పూర్తి చేశాడు. గోవిందరావు ఒక్కడే కొడుకు, 5 కూతుళ్ళు. వాళ్ళలో 4 వివాహమైంది. కొడుకు వివాహమైంది, వైద్యశాస్త్రం చదువుకుంటున్నాడు. పెళ్లికాని కుమార్తె కూడా అది చదువుతోంది. ఇప్పుడు శ్రీ గురు చరిత్ర లేదా ఇతర గ్రంథాలలో ఇచ్చిన పారాయణ చేయవలసిన పద్ధతి, సప్తాహం చేయడానికి సులభమైన పద్ధతి చెప్తాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. పారాయణ చేసేటప్పుడు మనసుని పరిశుద్ధం చేసుకుని భక్తిభావంతో చేయాలి. దీన్ని 1, 2 లేదా 3 రోజుల్లో ముగిస్తే శ్రీ సాయి నారాయణులకి సంతోషం కలుగుతుంది. అలా కాకపోతే దాన్ని విశ్రాంతిగా 7 రోజుల్లో పూర్తి చేస్తే పుణ్య సంపత్తి జత కలుస్తుంది. మనసులోని కోరికను సాయి నెరవేరుస్తారు. సంసార భీతి నశించిపోతుంది. గురువారం ఉదయాన్నే స్నానం చేసి పారాయణ ప్రారంభించాలి. నిత్యకర్మలు త్వరగా ముగించుకొని ఆసనంపై కూర్చోవాలి. అందంగా విశాలమైన మండపం తయారు చేసి అరటి స్తంభాలు, కొబ్బరి ఆకులు, వస్త్రాలు మొదలైన వాటితో పైన మనోహరంగా ఆచ్ఛాదన చేసి దాన్ని అందంగా తయారు చేసుకోవాలి. అందులో ఎత్తైన ఆసనం లేదా పీట లేదా బల్ల వేసి చుట్టూరా వివిధ రంగుల్లో దృష్టికి సుఖదాయకమైన రకరకాల ముగ్గులు వేయాలి. తర్వాత సాయి సద్గురుల విగ్రహం లేదా అందమైన చిత్రపటాన్ని తీసుకొని దానికి గుండెల నిండా పొంగిపొరలే ప్రేమతో నమస్కరించి దాన్ని ఆసనం మీద భక్తిపూర్వకంగా పెట్టాలి. తర్వాత శ్రీ సాయి సచరిత గ్రంథాన్ని పట్టు వస్త్రంలో చుట్టి సద్గురువును పెట్టి ఇద్దరికి పంచోపచారాలతో పూజ చేసి గ్రంథాన్ని పఠించడం ప్రారంభించాలి. 8 రోజులు నియమంగా ఉండాలి. ఈ క్రింది నియమాన్ని పాటించవలసి ఉంటుంది. 1. స్నానం చేసి శుభ్రంగా ఉతికిన వస్త్రాలను ధరించడం. 2. ఉపవసించడం. 3. ఆచరణను శుద్ధంగా నీతిబద్ధంగా ఉంచుకోవడం. 4. స్త్రీ సంఘం చేయకుండా ఉండడం. 5. భూమి మీద శయనించడం.
కేవలం పాలు పళ్ళు తీసుకోవడం లేదా వేయించిన ధాన్యాన్ని తినడం లేదా రోజంతా ఏమి తినకుండా ఒక రాత్రి వేళలో లేక పగటి పూటో ఏదో ఒక పూటే తిని ఉపవాసం చేయాలి. తూర్పు వైపున తూర్పు వైపున ముఖం పెట్టి సద్గురుమూర్తిని మనసులో పెట్టుకుని మనసుని స్వస్థం చేసుకుని ఆనందంగా గ్రంథాన్ని చదవాలి. 8, 8, 7, 8, 6, 8, 7 ఈ ప్రకారంగా అధ్యాయాలను రోజు వరుసగా 7 రోజుల్లో చదివి 8వ రోజున కేవలం అవతరణి కంటే చివరి 53వ అధ్యాయాన్ని చదవాలి. 8వ రోజు సమయాన్ని 8వ రోజు నియమాన్ని పూర్తి చేసి సాయి నారాయణుడికి నైవేద్యం పెట్టాలి. ఆప్తులకు బ్రాహ్మణులకు మంచి భోజనం యథాశక్తి దక్షిణ ఇవ్వాలి. రాత్రి వైదిక బ్రాహ్మణులు పిలిపించి వారి చేత వేదాలను గట్టిగా చదివించాలి. తరువాత చక్కెర వేసిన తీయటి పాలను త్రాగించి దక్షిణ ఇచ్చి వారిని సంతోషపెట్టాలి. చివరికి సాయి సద్గురు చరణాలకు నమస్కరించి ఆయనకు యోగ్యమైన దక్షిణ ఇవ్వాలి. దాన్ని షిరిడి సంస్థానం నిధి అభివృద్ధి చెందడానికి పంపించాలి. దానివల్ల సాయి భగవానులు ప్రసన్నులై భక్తులకు వరాలిచ్చి సంసార భయమనే సర్పాన్ని నాశనం చేసి మోక్షమనే గుప్తనిధిని చూపిస్తారు. ఏ రకమైన వ్రత విధి విధానమైనా ఏదో ఫలప్రాప్తి కోసం చేస్తున్నప్పుడు కఠిన పద్ధతిలో దాన్ని పాటించవలసి ఉంటుంది. అయితే దేన్ని కోరకుండా కేవలం భక్తి భావంతో ఉపాస్య దేవతను ప్రసన్నం చేసుకోవడానికి ఏదో ఒక నియమాన్ని పాటిస్తున్నప్పుడు అందులో భక్తి శ్రద్ధ అనేవి గొప్ప మహత్తు కలవి. శారీరక అసమర్థత వల్ల లేదా ప్రాపంచిక అవరోధాల వల్ల ఈ నియమాన్ని కఠినంగా పాటించలేకపోతే దయామయుడైన పరమేశ్వరుడు క్షమిస్తాడు. నాకు షోడశ అష్టోపచారాలతో కూడిన పూజా సామగ్రి అవసరం లేదు. అపరంపరగా భావన ఉండే స్థానంలోనే నేనుంటాను. ఉదాహరణకి రోజుకి 6, 7 లేదా 8 అధ్యాయాలు సప్తాహంలో ఒకే స్థానంలో కూర్చుని చదవలసి ఉంటుంది. కానీ వయసు మీరటం వల్ల హృదయ వికారాల వల్ల నాకు అది సరిపోదని నేను ఉదయం 4 నిత్య పూజ తర్వాత 2 మధ్యాహ్నం భోజనం అయ్యి కొద్ది విశ్రాంతి తీసుకున్న తర్వాత మిగిలిన 2 అధ్యాయాలు చదివేవాడిని. ఇంతకాలం విలంబనం తర్వాత మధ్యలో లఘుశంఖం మొదలైన వాటి వల్ల అశుద్ధత వస్తే అప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని బాబా విభూతి పెట్టుకుని శుద్ధమయ్యేవాడిని. అలాగే పై నియమాలని పాటించడంలో భూమి మీద పడుకునే విషయం కూడా ప్రస్తావించబడింది. ఇంతకుముందు ఇంట్లో అలికిన మట్టి నేల ఉండేది. అప్పుడు కేవలం చాప లేదా జంపకాన వేసుకుని దాని మీద పడుకోవడం బాగా ఉండేది. అయితే ప్రస్తుతపు రాళ్లు పరిచిన నేల మీద లేదా టైల్స్ మీద ఈ వయసులో, అది కూడా వర్షాకాలం లేదా శీతాకాలంలో చలిలో నిద్రపోవడం అంటే అనారోగ్యం బారిన పడడం అవుతుంది. అప్పుడు చరిత్ర పడడం ఎక్కడ? కనుక మంచం మీద ఫోము రబ్బరు పరుపు మీద విశ్రాంతిగా పడుకోకుండా కింద పలుచని పరుపు వేసుకుని నిద్రించడమనే అర్థాన్ని నేను తీసుకున్నాను. ఆ ప్రకారంగా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో సప్తాహం చేయడం నా నియమం. బాబాను నేను ఏదీ కోరను. కానీ ప్రతిసారి సప్తాహానంతరం 10-12 రోజుల్లో ఒకేలా శుభవార్తలు వచ్చేవి. ఎన్నాళ్ళుగానో పేరుకుపోయిన చిక్కు ప్రశ్నలు విడిపోయి రకరకాలుగా విశ్లేషించి ధనప్రాప్తి కోరకుండానే లభించేది. ఇది నా అనుభవం. తాత్పర్యం చెప్పాలంటే పైన ఓవీలో చెప్పిన విధంగా విధి విధానమంతా యథావిధిగా పాటించగలిగితే తప్పకుండా పాటించాలి. అదొకటి కాయ వాచ మనస ధన రూపేణా పాటించడం అవుతుంది. కానీ కొన్ని విషయాలు పాటించడం అశక్యమైతే సప్తాహం చేయడం ఆపకూడదు. గ్రంథాన్ని భక్తిభావంతో పారాయణ చేయడం, సావకాశంగా అర్థమయ్యే వరకు తెలుసుకుని చదవడం, అందులోని ఉపదేశం కూడా ప్రకారం ప్రవర్తన సరి చేసుకోవడం ఇది ముఖ్యం. మొదటి పారాయణలో అది సాధించబడకపోతే తర్వాత పారాయణలో అది తప్పక సాధించబడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. శ్రీహరి తన భక్తుల చేతిలో ఆటబొమ్మ. అమాయకులైన భావికుల కోసం అలమటిస్తాడు. ప్రేమకు పూర్తిగా అమ్ముడుపోతాడు. కానీ భక్తి ఉన్నట్లు నటించే వారిని ఆయన ఎన్నడూ కలవడు. శ్రోతలారా, మీరే మహాత్ములు, మా సుఖానికి ఆశ్రయస్థానం మీరే. ఈ దాసుడు మీ పాదాలకు చేసే విన్నపం ఏంటంటే అవతరికలను మర్చిపోతే మర్చిపోండి, కానీ మూల గ్రంథం అర్థం మీద దృష్టి పెట్టండి. శ్రోతలారా, మీరు సజ్జనులు, మీరు కాలుడికే కాలుడు అంటే మరణాన్ని కూడా ఎగరగొట్టేవారు అయి ఉన్నారు. ఈ బాబా బాలుడు మీ చరణాలపై తలను పెట్టి ఈ దాసుడిపై శాశ్వతంగా దయచూపండి అని ప్రార్థించున్నాడు. తప్పొప్పులను నాకే ఇచ్చేయండి. తాత్పర్యాన్ని గ్రహించి మీ మనసుకు సంతోషం కలిగించుకోండి. ఓ సాయి శ్రీ గణేశ మీకు నమస్కారం. ఓ సాయి బ్రహ్మదేవ మీకు నమస్కారం. ఓ సాయి శ్రీ విష్ణు మీకు నమస్కారం. ఓ సాయి శ్రీ శంకర మీకు నమస్కారం. ఓ సాయి శ్రీ దత్తాత్రేయ మీకు నమస్కారం. ఓ సాయి ఇంద్రదేవ మీకు నమస్కారం. ఓ సాయి శ్రీ విఠల మీకు నమస్కారం. ఓ సాయి చంద్రదేవ మీకు నమస్కారం. ఓ సాయి అగ్ని నారాయణ మీకు నమస్కారం. ఓ సాయి చైతన్య రూపవర్య మీకు నమస్కారం. ఓ సాయి జ్ఞానసాగర మీకు నమస్కారం. ఓ సాయి శ్రీ జ్ఞానేశ్వర మీకు నమస్కారం. ఈ అవతరణిక అనే శబ్దాలతో పుష్పాంజలి ఇచ్చే నమస్కారాలనే నామావళిని గురు చరణాలకు అర్పించి
నేను సాయి జనని ప్రసన్నం కావాలని ప్రార్థిస్తున్నాను. ఆ ఈ ప్రకారంగా శ్రీ సాయి సద్గురు ప్రేరణ కలిగించిన బాబాదాసుడు బాళ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలో అవతరణిక అనే పేరు గల 53వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. జూన్ 11వ తేదీ 1936 జస్టిస్ ఎంబే రేగే, బిఏ ఎల్ఎల్బి, వయసు సుమారు 50 సంవత్సరాలు, సారస్వత్, ఇండోర్. శ్రీ సాయిబాబాను నేను సృష్టి స్థితి లయ కారకునిగా భావిస్తాను. వారు మహాసమాధి అంటే 1918 చెందక ముందు కూడా నేను అలాగే భావించేవాడిని. ఇప్పటికీ నాలో అదే భావం ఉంది. వారు ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఇప్పటికీ ఎప్పటికీ మనతోనే ఉన్నారు, ఉంటారు. నా దృష్టిలో బాబాకు పరిమితులు లేవు. వారు సశరీరులుగా మా మధ్య సంచరిస్తున్నప్పుడు ఆయన పాంచభౌతిక రూపం మా దృష్టిని విశేషంగా ఆకర్షించేది. కానీ ఎక్కువ భాగం నా ఎరుకలో నిలిచింది మాత్రం ఆయన అనంతతత్వమే. మూర్తి భవించిన ఓ మనోమయ దివ్యతత్వంగా నాకైనా గోచరించేవారు. పరిమితులు లేని అనంతతత్వము మానుష రూపంలో లీలామాత్రంగా ఇమిడిపోయి మా కనుల ముందు సంచరిస్తున్నట్లు అనిపించేది. ఇప్పుడు ఆ పాంచభౌతిక దేహం కనుమరుగై సాయిబాబా అనే అవతల్లేని కేవలం దివ్యతత్వం మాత్రమే మిగిలింది. వేదాంత తత్వశాస్త్రాల పట్ల నాకు ఆసక్తి లేదు. సాయిబాబా కొన్ని సందర్భాల్లో దృష్టాంతాలు, నీతి కథల్లో నిగూఢంగా మాట్లాడేవారు. వారి మాటలను ఒక్కో భక్తుడు ఒక్కో విధంగా అర్థం చేసుకునేవారు. ఒకసారి వారు అలా నిగూఢంగా మాట్లాడి అర్థమైందా అని నన్ను అడిగారు. నేను అర్థం కాలేదని చెప్పాను. అప్పుడు కొందరు భక్తులు అక్కడున్నారు. వారు వెళ్ళిపోయిన తర్వాత నేను బాబాతో, మీరు నిగూఢంగా మాట్లాడే మాటలు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మీరు నాకేదైనా చెప్పదలిస్తే నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి అన్నాను. అప్పటి నుండి బాబా నాతో నీతి కథల రూపంలో కాకుండా స్పష్టంగా మాట్లాడేవారు. జస్టిస్ రేగే తమ అనుభవాలను చిన్ని కృష్ణ రాజాసాహెబ్ బహదూర్ అనే పేరుతో వెల్లడించారు. నేను బాబా చెంతకి ఎలా వచ్చానో, వారే నా సర్వస్వం ఎలా అయ్యారో చెప్పే ముందు నా గురించి కాస్త చెప్పుకోవాలి. గోవాలో కొలువై ఉన్న శాంతాదుర్గాదేవి మా ఇలవెల్పు. అక్కడున్నది ఆ దేవి యొక్క రుద్రరూపం కాదు, భద్రరూపం. సదా ఆనందాన్ని ప్రసాదిస్తుందని ఆ దేవిని ప్రార్థిస్తూ ఉండేవాణ్ణి. నాకు 8వ ఏట ఉపనయనం జరిగింది. సంధ్య వార్చడం, గాయత్రి జపం చేయడం నేర్చుకున్నాను. వాటి పట్ల నాకెంతో గౌరవం ఉండేది. ఆ తర్వాత నా ఆరాధన విష్ణు వైపు మళ్ళింది. ధ్రువుడు మహావిష్ణువు ఉన్న చిత్రపటం ఒకటి మా ఇంట్లో ఉండేది. ఆ ఫోటోలోని విష్ణు రూపం నా హృదయంలో బలంగా ముద్రించుకుపోయింది. నేను ఆ రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండేవాడిని. కానీ విష్ణు రూపంపై ఏకాగ్రత నిలపాలని ప్రయత్నించినప్పుడు
ధ్రువుని రూపం వలన తరచుగా నా ఏకాగ్రత చెదిరేది. అందువల్ల పటంలో ధ్రువుడు కూర్చుని ఉన్న భాగాన్ని కత్తిరించి ధ్యానం కొనసాగించాను. అంతేకాక ధ్రువుని స్థానంలో నన్ను ఉంచమని ఆర్తితో విష్ణుమూర్తిని ప్రార్థించేవాణ్ణి. చిన్నతనం నుండి నేను ప్రాణాయామము, ఆసనాలు అభ్యసించేవాణ్ణి. సిద్ధాసనంలో కానీ, పద్మాసనంలో కానీ 1 లేదా 2 గంటలు స్థిరంగా కూర్చొని 15 నిమిషాల పాటు మనసులో ఒకే మూర్తిని నిలుపుకొని ధ్యానించగలిగేవాడిని. ప్రాణాయామంలో కూడా కొంతవరకు ప్రగతిని సాధించాను. ఇవన్నీ గురువు లేకుండానే చేయగలిగాను. ఇలా విష్ణురూప ధ్యానము నా 21వ సంవత్సరం త్రివంగా నా 21వ సంవత్సరం వరకు త్రివంగా కొనసాగించాను. తర్వాత 1910లో ఒకరోజు నిద్రలో నుండగా స్వప్నమో లేక ఒకానొక అలౌకిక స్థితిలోని దృశ్యమో సరిగా చెప్పలేను కానీ ఒకే రాత్రి వరుసగా 3 అనుభవాలు కలిగాయి. మొదటి అనుభవంలో నేను మంచంపై పడుకుని ఉండగా నాలో ఏదో మార్పు జరిగినట్లుగా అనిపించింది. నేను నా దేహం నుండి విడిపోయినట్లు, దాని నుండి వేరుగా ఉన్నట్లు గ్రహించాను. నా ముందు విష్ణుమూర్తి నిలబడి ఉన్నారు. అంతటితో ఆ దృశ్యము ముగిసింది. సుమారు 1 గంట తర్వాత ఇదే విధమైన మరో అనుభవం కలిగింది. ఈసారి విష్ణుమూర్తి ప్రక్కన మరొకరు నిలబడి ఉన్నారు. విష్ణుమూర్తి వారిని చూపిస్తూ నాతో, షిరిడీకి చెందిన ఈ సాయిబాబా నీవాడు, నీవు ఈయన్ని తప్పక ఆశ్రయించాలి అన్నారు. మరి కొద్దిసేపటి తర్వాత మూడవ దృశ్యం అనుభవమైంది. నేను గాలిలో తేలుతూ వెళుతున్నట్లు ఒక వింత అనుభవానికి లోనయ్యాను. ఆ విధంగా ఒక గ్రామానికి చేరుకున్నాను. అక్కడ ఒక వ్యక్తి కనిపించాడు. అతనిని ఇది ఏ గ్రామం అని అడిగాను. ఇది షిరిడి అని చెప్పాడు. ఇక్కడ సాయిబాబా అనే పేరు గల వారెవరైనా ఉన్నారా అని అడిగాను. ఉన్నారు, రండి చూపిస్తాను అని అతను నన్ను మసీదుకి తీసుకెళ్ళాడు. అక్కడ సాయిబాబాను చూశాను. బాబా కాళ్ళు చాచుకొని కూర్చుని ఉన్నారు. నేను వెళ్ళి భక్తితో వారి పాదాలపై నా శిరస్సు ఉంచాను. వెంటనే బాబా లేచి, నువ్వు నా దర్శనం చేసుకుంటున్నావా? నేను నీకు రుణగ్రస్తుణ్ణి. నేనే నీ దర్శనం చేసుకోవాలి అంటూ వారి శిరస్సును నా పాదాలపై ఉంచారు. ఈ 3 దృశ్యాలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. సాయిబాబా తమ సహజ రీతిలో కూర్చుని ఉన్న ఫోటో ఒకటి అంతకు మునుపు చూసి ఉన్నాను. కానీ అప్పటికి బాబా నా గురించి నాకే కానీ అప్పటికి బాబా గురించి నాకేమీ తెలియదు. బాబా తరచుగా కాళ్ళు చాచుకుని కూర్చుంటారనే విషయం కూడా నాకు అప్పుడు తెలియదు. దృశ్యానుభవాలను వాటిలో చెప్పినట్లుగా బాబా నాకు నిర్ణయించబడిన గురువో కాదో అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు కొంతకాలం తర్వాత షిరిడీకి బయలుదేరాను. నేను మసీదుకు వెళ్ళేటప్పటికి బాబా వద్ద చాలామంది భక్తులున్నారు. నేను వెళ్ళి వారి పాదాలపై నా శిరస్సు నుంచాను. సాష్టాంగ ప్రణామం చేశారు. అప్పుడు బాబా, ఏంటి నీవు మానవ మాతృడిని పూజిస్తావా అన్నారు. వెంటనే వెనక్కి తగ్గి కొద్ది దూరంలో కూర్చున్నాను. వారి తిరస్కారం నన్ను తీవ్రంగా గాయపరిచింది. నిజమే, నాకున్న పుస్తక పరిజ్ఞానం వల్ల మానవ మాతృలను పూజించరాదు అనే అభిప్రాయం ఉండేది. బాబా నన్ను ఆదరించకపోవటానికి ఆ అభిప్రాయమే కారణమేమోనన్న ఆలోచన కలిగింది. ఈ సందిగ్ధంలో కొంతసేపు కొట్టుమిట్టాడాను. మానవులను పూజించరాదన్న అభిప్రాయం క్రమంగా నాలో అంతరించసాగింది. నా అనుభవంలో కనిపించిన విధంగా నా గురువు అంటే బాబా నన్ను తమ భక్తునిగా అంగీకరించలేదని కృంగిపోయాను. కొన్ని గంటల పాటు అక్కడే కూర్చుండిపోయాను. మధ్యాహ్నం అయింది. భక్తులందరూ వెళ్ళిపోయారు. బాబా ఒక్కరే ఉన్నారు. ఆ విషయంలో అనుమతి లేకుండా బాబా దగ్గరికి ఎవరూ వెళ్ళకూడదు. అలా వెళితే కీడు జరుగుతుందని భక్తుల అభిప్రాయము. కానీ నేను ఆ విషయాలేవీ పట్టించుకునే స్థితిలో లేను. ఏ ఆశయంతో షిరిడీ వచ్చానో అది నెరవేరలేదు. ఇక భయపడేందుకు ఏముంది? బాబా నా తల బద్దలు కొడతారేమో, కొట్టని.
అలా ఆలోచిస్తూ మెల్లగా వారిని సమీపించసాగాను. అది గమనించి వారు నన్ను దగ్గరికి రమ్మని సైగ చేశారు. దాంతో ధైర్యం వచ్చి నేరుగా వెళ్ళి బాబా పాదాలపై శిరస్సునుంచాను. వెంటనే వారు నన్ను లేపి హృదయానికి హత్తుకున్నారు. సన్నిహితంగా కూర్చోబెట్టుకొని, "నీవు నా బిడ్డవు. ఇతరుల సమక్షంలో మీ బిడ్డల్ ఇ- ఇతరుల సమక్షంలో మేము బిడ్డలను దూరంగా ఉంచుతామన్నారు." బాబా నన్ను ఉదయం ఎందుకు నిరాదరించినట్లుగా కనిపించారోనన్న దానికి సంతృప్తికరమైన జవాబు దొరికింది. వారు నా పట్ల చూపించిన గాఢమైన ప్రేమకు నా హృదయము ప్రతిస్పందించింది. వారే నా గురువు, రక్షకుడు, గమ్యం చేర్చగల దైవము అని తెలుసుకున్నాను. తర్వాత బాబా నన్ను ఆయి వద్దకు వెళ్ళి ఉండమన్నారు. రాధాకృష్ణ ఆయిని బాబా రామకృష్ణి అని పిలిచేవారు. అప్పటి నుండి ఆమె చనిపోయేంత వరకు నేను ఎప్పుడు షిరిడి వెళ్ళినా రాధాకృష్ణ ఇంటిలోనే బస చేసేవాడిని. బాబాను దర్శించడానికి నన్ను వెళ్ళినప్పుడు తప్ప షిరిడిలో మిగతా సమయమంతా ఆయి ఇంటి వద్దనే గడిపేవాడిని. ఆయి ఉదాత్త భావాలు గల ప్రేమమయి. ఆయి అంటే తల్లి. మొదటి నుండి ఆయిని నా తల్లిగానే భావించాను. ఆమె కూడా నన్ను కన్నబిడ్డలా ఆదరించేది. బాబా ప్రతిరోజు ఆమెకు ఒక రొట్టెను ప్రసాదంగా పంపేవారు. ఆ రొట్టెతోనే ఆమె జీవనం గడిపేది. నేను షిరిడీలో ఉన్నప్పుడు బాబా 2 రొట్టెలు పంపేవారు. ఒకటి ఆమెకు, మరొకటి నాకు. నేను షిరిడీలో లేనప్పుడు బాబా వద్ద నుండి అదనంగా రొట్టె వస్తే నేను దారిలో ఉన్నానని, కొద్దిసేపట్లో షిరిడీకి రాబోతున్నానన్న దానికి సాంకేతికంగా 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 అయి గ్రహించేది. సాంకేతికంగా ఆయి గ్రహించేది. ఆయికి బాబాపై ఉన్న భక్తి అపారము. ఆమె కేవలం బాబా కోసమే జీవించేది. బాబా కోరినవన్నీ నెరవేర్చడం, బాబా సంస్థానానికి కావలసినవన్నీ సమకూర్చటంలోనే ఆమెకు ఆనందం కలిగేది. నాకు బాబా ఆదేశము, సహాయము ఆమె ద్వారా ఒక ప్రత్యేక రీతిలో అందేవి. ఆమె దయామయి, నిష్కపట స్వభావి, దాపరికం లేకుండా అన్ని విషయాలను నాతో చెప్పేది. నేను కూడా నా మనసు విప్పి నా భావాలను ఆమెతో పంచుకునేవాడిని. ఆధ్యాత్మిక పురోగతి కోసం మనం ఏమి చేస్తున్నామన్నది ఇతరులకు ఊహకు కూడా అందనీయకుండా రహస్యంగా ఉంచాలని, ఆధ్యాత్మిక సాధన సాఫల్యానికి గోప్యం అవసరమని చెప్పేది. బాబా ఆచరించి చూపిన మార్గం కూడా అదే. ఆయి శ్రావ్యమైన కంఠంతో మధురంగా పాడేది. సంగీతము ఆమె ఆధ్యాత్మిక సాధనలో భాగము. ఆమె సితారా వాయించగలదు. నాకు కూడా సంగీతం పట్ల ఎంతో మక్కువ. ఆ పాటలు వింటున్నప్పుడు భక్తి పారవస్యంలో నాకు సులభంగా మనోలయమయ్యేది. ఒకసారి నేను ఆయి ఏ విధమైన సాధన మాకు ఉపయుక్తంగా ఉంటుందోనని చర్చించుకున్నాం. కీర్తనలు, భజనలు ఒక విధంగా మంచిదే, కానీ అవి బయట వాళ్ళను ఆకర్షిస్తాయి. అంతేకాదు, కేవలం అవి మాత్రమే మా పురోగతికి సరిపోవని అనుకున్నాము. అందువల్ల జపమైతేనే బాగుంటుందని నిర్ణయించుకున్నాము. తర్వాత ఏ నామ జపమైతే బాగుంటుందోనన్న ప్రశ్న తలెత్తింది. ఎక్కువ మంది రామనామము, విఠల నామం జపిస్తారని, కానీ తనకు సాయే దైవం కాబట్టి వారి నామం జపిస్తే చాలునని. అయితే నేను చేసుకోదలుచుకుంటే విఠల నామం చేసుకోవచ్చని ఆయ చెప్పింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ मुनि शरत बाबूजी की जय.
వారి నామం జపిస్తే చాలునని. అయితే నేను చేసుకోదలుచుకుంటే చేసుకోవచ్చునని ఆయి చెప్పింది. నేను విఠలుడిని చూడలేదని, ఆమెకేది మంచిదైతే నాకు అదే మంచిదని, నేను కూడా బాబా నామమే జపిస్తానని చెప్పాను. ఇలా నిర్ణయించుకొని మేమిద్దరం ఎదురెదురుగా కూర్చొని 1 గంట సేపు సాయి నామ జపం చేశాము. అదే రోజు సాయిబాబా నాకు కబురు పెట్టారు. వెళ్ళి వారిని దర్శించగానే, ఉదయం ఏం చేశావు అని అని అడిగారు. జపం చేసుకుంటూ గడిపానని చెప్పాను. ఎవరి నామం జపించావు అని అడిగారు. నా దేవుడి నామం జపించానని చెప్పాను. తిరిగి ఎవరు నీ దేవుడు అని అడిగారు. నా దేవుడెవరో మీకు తెలుసు అని జవాబిచ్చాను. వారు చిరునవ్వు నవ్వి సరే అన్నారు. మమ్మల్ని జపము చేసుకోమని నేరుగా తెలియజేయకున్నా నాకు ఆయికి ఈ జపం చేయడానికి స్ఫూర్తినిచ్చినది బాబానే అని నాకు అర్థమైంది. నా విషయంలో జపమే సాధనని బాబా అంగీకరించారు. ఇక వారు నిర్దేశించిన గమ్యం సాజ్ లేక జీవిత పరమార్థం ఏమిటి, ఏ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని మానవుడు సాధన చేయాలి, బాబా సాధన విషయం పరోక్షంగా తెలియజేశారు. కాబట్టి గమ్యం విషయం కూడా పరోక్షంగానే తెలియజెప్పారు. వారు చెప్పిన అన్నింటినీ బట్టి గాఢమైన ప్రేమ ద్వారా దేవుని ఏ రూపంలోనైనా, ముఖ్యంగా ప్రేమమూర్తి అయిన గురువు రూపాన్ని చేరాలి అని స్పష్టమవుతోంది. వారిని అనన్యంగా ప్రేమించడం ద్వారా అది సాధ్యమవుతుంది. మేము ఆచరించినది అదే. వారి అపారమైన ప్రేమతో మాచే ఆచరింపజేసింది అదే. అన్ని మతాల అంతిమ లక్ష్యం మన దైవాన్ని భౌతికంగా దర్శించడం లేదా సాక్షాత్కారం పొందటమేనని కొందరి అభిప్రాయం. కానీ నేనలా అనుకోవడం లేదు. నేను బాబాను ఏకాగ్రతతో ధ్యానిస్తున్నప్పుడు ధ్యానంలో బాబా రూపం సాక్షాత్కరించేది. నేను దీనికి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేవాడిని కాను. ఎందుకంటే బాబాను వేరుగా నా నుండి బాహ్యంగా చూడడం నాకు ఇష్టం లేదు. అందుకే బాబాను నాలోనికి వచ్చి నేనుగా ఉండమని ప్రార్థించాను. ఆత్మ నేను అనేది 2 పదార్థాలతో కూడుకున్నది. ఒకటి స్థూల శరీరం, రెండవది సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరమే మన ఉనికికి ఆధారమైనది, ఉత్కృష్టమైనది. మన ఆత్మ, విఠల దేవుడు, ఇతర తత్వాలు అన్నీ సత్యం యొక్క ప్రతిబింబాలే. అందువలన నేను విఠలుడు లేక సాయిగా ఎదగడానికి ప్రయత్నించాలి. వారు నాలో అత్యంత ఉన్నతంగా ప్రకాశించాలి. ఇదే నేను కోరుకునేది. నేనింతవరకు భగవద్గీతను కూడా సక్రమంగా చదవలేదు. మొదటి నుండి శాస్త్ర గ్రంథాల పఠనానికి ప్రాముఖ్యతను ఇవ్వలేదు. అందువల్ల ధ్యానంలోని వివిధ స్థితులను లేదా చరమస్థితిని గురించిన వివరాలలోనికి వెళ్ళను. ఒక గురు పౌర్ణిమ పర్వదినాన ఎంతోమంది భక్తులు బాబా దర్శనానికి వచ్చారు. పవిత్రమైన ఆ రోజున బాబా ఆశీస్సులతో సద్గ్రంథాలను తీసుకుంటే పారాయణ ఫలవంతమవుతుందని భక్తుల అభిప్రాయం. కానీ తరచుగా బాబా ఎవరిచ్చిన పుస్తకం తిరిగి వారికే ఇవ్వకుండా మరొకరికి ఇస్తుంటారు. ఆ రోజు నా దగ్గర తప్ప భక్తులందరి వద్ద పుస్తకాలున్నాయి. అది గమనించిన బాబా పుస్తకాలను చూపిస్తూ, వాళ్ళు ఈ పుస్తకాలలో బ్రహ్మను కనుగొనాలనుకుంటున్నారు. కానీ ఈ పుస్తకాలలో ఉండేది భ్రమే. నీ ఆలోచనే సరి అయినది. నీవు ఈ పుస్తకాలు చదవనక్కర్లేదు. నన్ను నీ హృదయంలో నిలుపుకో, బుద్ధిని మనసును ఏకం చెయ్యి, అది చాలు అన్నారు. అందువల్ల నేను ఏ ఆధ్యాత్మిక గ్రంథాలు చదివేవాడిని కాదు. నేనేం చేయాలో అన్నది నా అనుభవాలే నాకు తెలియజేసేవి. ఇంతవరకు నన్ను ఏది ముందుకు నడిపించిందో, నేనేమి పొందానో దానికి నేను సంతృప్తిగా ఉన్నాను. నాకు బాబా పట్ల ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ ఇతర భక్తులు బాబాకు చేసుకున్నంత సేవను నేను చేసుకోలేకపోయాను. 1912 గురు పౌర్ణిమ సమయంలో అనుకుంటాను, నేను షిరిడీకి బయలుదేరి మన్మాడ్ స్టేషన్లో దిగాను. షిరిడీకి వెళ్ళే భక్తులు చాలామంది కనిపించారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ పూలమాలలున్న బుట్టలున్నాయి. నాకు
సర్వస్వమైన గురువును దర్శించుకోవడానికి వెళుతూ కనీసం ఒక్క మాలను కూడా తీసుకురానందుకు చింతించాను. అందరం షిరిడీకి చేరి మసీదుకి వెళ్ళాం. బాబా మెడ నిండా ఎన్నో పూలమాలలున్నాయి. వారిని చూసేందుకు, వారికి వేసేందుకు నా వద్ద ఒక్క మాల కూడా లేనందుకు మరల బాధ కలిగింది. అప్పుడు బాబా ఆ పూలన్నింటినీ పైకెత్తి చూపుతూ, ఇవన్నీ నీవే అన్నారు. ఆహా, అన్నింటినీ మన్నించి మరిపించి మురిపించే వారి ప్రేమ ఎంత గొప్పది. అదే సంవత్సరం 1912 మరోసారి షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించాను. అప్పుడు నా జేబులో 100 రూపాయలున్నాయి. బాబా 40 రూపాయలు దక్షిణ అడిగారు. వెంటనే ఇచ్చాను. కొద్దిసేపైన తర్వాత మరో 40 రూపాయలు అడిగారు. ఆనందంగా సమర్పించాను. మళ్ళీ 20 రూపాయలు అడిగారు. నా వద్ద మిగిలిన 20 రూపాయలు కూడా ఇచ్చేశాను. ఇక ఒక్క పైసా కూడా మిగలలేదు. ఉన్న డబ్బంతా బాబాకు ఇవ్వగలిగినందుకు సంతోషించాను. కాసేపటికి బాబా నన్ను మరల పిలిపించి దక్షిణ అడిగారు. నా దగ్గర ఇచ్చేందుకు ఏమీ లేదని చెప్పాను. నీ వద్ద డబ్బు లేకుంటే ఎవరినైనా అడిగి తెచ్చివ్వు అన్నారు. ఎవరి వద్దకు వెళ్ళమంటారో వారినే చెప్పమన్నాను. బాబా శ్యామా దగ్గరికి వెళ్ళమన్నారు. నేను శ్యామా దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి డబ్బు అడిగాను. అప్పుడు శ్యామ, నీవు బాబాను సరిగా అర్థం చేసుకోలేదు. బాబాకు డబ్బు గడ్డిపోచతో సమానం. బాబాకి కావలసింది నీ బుద్ధి, మనసు, అంతేకాదు నీ సమయాన్ని, ఆత్మను బాబాకి సమర్పించాలని వారి ఉద్దేశ్యం అన్నాడు. నేను మసీదుకు వెళ్ళి శ్యామా చెప్పినదంతా బాబాకు వివరించాను. వారు చిరునవ్వు నవ్వి దీక్షిత్ని అడగమన్నారు. నేను దీక్షిత్కు విషయమంతా చెప్పాను. డబ్బు లేకపోవడం, డబ్బు లేదా మరేదైనా యాచించవలసి రావడం అవమానంగా తలచరాదని, తనకు తాను గొప్ప అన్న భావన ఉండరాదని నాకు బోధించడానికే బాబా ఇదంతా జరిపిస్తున్నట్లు దీక్షిత్ చెప్పాడు. నేను బాబా దగ్గరకు తిరిగి వెళ్ళి దీక్షిత్ చెప్పిన విషయాలు వారికి నివేదించాను. బాబా నవ్వి ఈసారి నానాసాహెబ్ చాందోర్కర్ దగ్గరికి వెళ్ళి అప్పు అడగమన్నారు. నేను నానాసాహెబ్ కోసం ఖండోబా ఆలయానికి వెళ్ళాను. అక్కడ నానాసాహెబ్ ఉపాసనీతో కలిసి ఆధ్యాత్మిక గ్రంథాలు పారాయణ చేస్తున్నాడు. నేను నానాకు జరిగినదంతా చెప్పి బాబా ఆదేశానుసారం డబ్బు కోసం వచ్చినట్లుగా చెప్పాను. వెంటనే నానాసాహెబ్ తన లౌక్యాన్ని ప్రదర్శించాడు. నిజమే, బాబా దక్షిణ అడిగినప్పుడు మన దగ్గర డబ్బు లేకుంటే ఎంత సంకటంగా ఉంటుందో నేను ఊహించగలను. అందుకే నేను షిరిడీ వచ్చేటప్పుడు సగం డబ్బు కోపర్గాములో దాచి ఉంచుతాను. ఇప్పుడు కూడా అలాగే చేశాను. ఇంటి నుండి 200 రూపాయలు తీసుకొచ్చి అందులో 100 రూపాయలు కోపర్గాములో ఉంచాను. బాబా అడిగినప్పుడల్లా దక్షిణ సమర్పిస్తూ చేతిలో డబ్బు అయిపోగానే కోపర్గాము నుండి మిగిలిన డబ్బు తెప్పించుకుంటాను. నువ్వు కూడా అలాగే చెయ్యి అన్నాడు. నానాసాహెబ్ చెప్పిన విషయాలన్నీ బాబాకు నివేదించాను. నేను అక్కడ కూర్చొని ఉండగానే బాబా వెంటనే నానాను 3 సార్లు పిలిపించి మొదటిసారి 40 రూపాయలు, రెండవసారి 40 రూపాయలు, మూడోసారి మిగిలిన మొత్తాన్నంతా దక్షిణగా అడిగి తీసుకున్నారు. నానాసాహెబ్ వెంటనే కోపర్గాములో ఉన్న 100 రూపాయలు తెమ్మని మనిషిని పంపాడు. ఆ డబ్బు వచ్చేలోగా బాబా నానాను మళ్ళీ దక్షిణ అడిగారు. తన వద్ద డబ్బు లేదని చెప్పవలసి వచ్చినందుకు నానా చిన్నబుచ్చుకున్నాడు. ఈ సంఘటన ద్వారా బాబా అవసరాలన్నీ తీర్చగలమని, వారడిగినవన్నీ ఇవ్వగలమని ఎవరైనా అనుకుంటే అది కేవలం భ్రమ అన్న విషయం నానాసాహెబ్ నాకు అక్కడున్న వారందరికీ అర్థమైంది. దక్షిణ అడగడాన్ని ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క విధంగా ఎలా అర్థం చేసుకుంటాడు. బాబా ఈ విధంగా తెలియజేశారు. బాబా దక్షిణ అడగడంలోని అంతరార్థం నానా, శ్యామా, దీక్షితులు చెప్పినది కాదు. నానాసాహెబ్కు నాకు కొన్ని విషయాలు బోధించడమే బాబా ఉద్దేశ్యం. డబ్బు, కానుకలు బాబా లెక్క చేయరు. వారు భక్తుల నుండి కోరుకునేది హృదయపూర్వకమైన ప్రేమ మాత్రమే. ఇటువంటి ప్రేమ బాబా యందు కలిగి ఉండడమే నా లక్ష్యం. ఈ విషయం బాబాకు తెలుసు. అందుకే నా మనసెరిగి తదనుగుణంగా స్పందించారు. బాబా మాత్రమే అలా స్పందించగలరు.
శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ ने శరత్ బాబూజీకి జై. బహుశా 1915లో అనుకుంటాను, రామనవమి ఉత్సవాలకు షిరిడి వెళ్ళదలిచాను. బాబాకు సమర్పించదగిన కానుకేదైనా కొనాలని తలచి ఇండోర్లో బట్టల బజారు వెళ్ళాను. అక్కడ ఒక చోట చాందర్లో తయారైన ఢాకా మస్లిన్ వస్త్రం ఒకటి నన్ను అమితంగా ఆకర్షించింది. అది 5 అడుగుల చదరంగా ఉంది. చుట్టూ 8 నుంచి 9 అంగుళాల జరీ అంచు అల్లికతో నాజుకుగా ఉంది. అది నచ్చడంతో దాని ఖరీదు 85 రూపాయలైనా సముచితమే అనిపించి కొన్నాను. అది ఎంత నాజుకుగా ఉందంటే మడిచిన తరువాత 6x6x1 అంగుళాల ప్యాకెట్లో ఇమిడిపోయింది. నేను దానిని షిరిడి తీసుకెళ్లాను. ఆ ప్యాకెట్ని చొక్కా లోపల దాచుకుని మసీదుకు వెళ్ళాను. భక్తులు బాబాకు వస్త్రాలు సమర్పించి వాటిని బాబా ఆశీస్సులతో తిరిగి పొందాలని ఆశించేవారు. బాబా ఆ విధంగానే చేసేవారు. బాబాపై నాకున్న ప్రేమను వారు గుర్తిస్తే, అంటే నాకు వారికి భేదం లేదన్న నా భావం వారు గుర్తించినట్లయితే, నా కానుక నాకు తిరిగి ఇవ్వకుండా వారే స్వీకరించాలి అని అనుకున్నాను. సాధారణంగా బట్టలు శాలువాలు తెచ్చిన భక్తులందరూ వాటిని బాబాపై కప్పుతారు. సేవకులు ఇది ఎవరిది అని అడుగుతూ ఎవరిది వారికి ఇచ్చివేస్తారు. నేను వెళ్ళి నమస్కరిస్తూ, బాబా నా కానుకను తిరిగి ఇవ్వకూడదని తెచ్చిన ప్యాకెట్ను నేర్పుగా బాబా గద్దె కింద దాచాను. ఎవరు సమర్పించిన కానుకలు వారికి తిరిగి ఇవ్వబడ్డాయి. కానీ నేను గద్దె కింద దాచిన ప్యాకెట్ను ఎవరూ గమనించలేదు. అప్పుడు బాబా లేచి నిలబడి గద్దెని తీసి దులిపి శుభ్రం చేయండి అని ఆదేశించారు. గద్దెని తీసినప్పుడు మస్లిన్ ప్యాకెట్ కనిపించింది. బాబా దానిని చేతిలోకి తీసుకుని, ఏమిటిది, మస్లినా అనే దాని మడత విప్పి, నేను దీనిని తిరిగి ఇవ్వను, ఇది నాదే అన్నారు. దానిని కప్పుకొని నా వైపు చూస్తూ, ఇది కప్పుకుంటే నేను చాలా అందంగా ఉన్నాను కదూ అని అడిగారు. బాబా నా కానుక స్వీకరించడంతో నాకు అమితానందం కలిగింది. నా అంతరంగంలో వారు కొలువై ఉన్నారని, నేను వారి నుండి వేరు కాదని నాకు అర్థమైంది. అదే సంవత్సరం బాబా మరో సంఘటన ద్వారా మా ఏకత్వాన్ని తెలియచేశారు. నేను ఎప్పటివలే షిరిడి వెళ్ళి ఆయి ఇంటిలో ఉన్నాను. ఒకరోజు మధ్యాహ్నం మసీదులో బాబా ఏకాంతంగా ఉన్నప్పుడు నన్ను పిలుచుకురమ్మని ఒక వ్యక్తిని పంపారు. నేను వెళ్ళగానే ఆ వ్యక్తిని పంపించి వేసి నన్ను ఆప్యాయంగా దగ్గరికి పిలిచి కౌగిలించుకున్నారు. తరువాత తమ చెంత కూర్చుండబెట్టుకుని, నా ఖజానా తాళపు చెవి నీ చేతిలో పెడుతున్నాను, నీకేం కావాలో కోరుకో, నెలకు 5 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ నీ ఇష్టం, నీకేది కావాలన్నా ఇస్తాను అన్నారు. వారు నన్ను ప్రలోభ పెడుతున్నారేమోననిపించి, అయినా నేను కోరుకోవలసిందేముంది, నాకు ఏది అవసరమో ఏది అనవసరమో, ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో సర్వము వారికి తెలుసు. నేనేమీ అడగదలుచుకపోవటం చూసి బాబా బుజ్జగిస్తున్నట్లుగా నా చుబుకం పట్టుకుని ఏదో ఒకటి అడగమన్నారు. అప్పుడు నేను, బాబా నేనడిగినా ఇస్తారా అన్నాను. బాబా ఇస్తాను అన్నారు. అయితే ఈ జన్మలోనే కాక రాబోయే జన్మలన్నిటిలోనూ మీరు నన్ను విడిచి వెళ్ళకూడదు, ఎప్పుడూ నాతోనే ఉండాలి అన్నాను. అప్పుడు వారు ఆనందంతో నన్ను మెల్లగా తడుతూ, సరే, నువ్వెక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా నీ లోపల వెలుపల ఎప్పుడూ నీతోనే ఉంటాను అన్నారు. నాకు అమితానందం కలిగింది. వారు ఎప్పుడు నాతోనే ఉన్నారన్నది నాకు అనుభవం అవుతుంటుంది. వారు నాతోనే ఉన్నారని నిదర్శనం ఇవ్వడానికి అప్పుడప్పుడు నాకు సాక్షాత్కరిస్తుంటారు. నన్ను సరియైన మార్గంలో నడిపిస్తుంటారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय। శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీకి జై. చాలా సంవత్సరాల తర్వాత నా కుమారుడు మరణించాడు. అప్పుడు మేము అనేక కుటుంబాలు నివాసం ఉంటున్న ఒక భవంతిలో ఉన్నాము. కుమారుని మరణానికి నా భార్య కృంగిపోయి విలపించసాగింది.
బిడ్డను బాబానే తీసుకెళ్లారని, మనకేది మంచిదో వారికి తెలుసు గనుక మనం దుఃఖించకూడదని పెద్దగా విలపిస్తే జనం గుమికూడుతారని చెప్పాను. బిడ్డ నిర్జీవ దేహాన్ని చూస్తూ ఆమె భరించలేకుండా ఉండటంతో మరుసటి ఉదయం అంత్యక్రియల వరకు విశ్రాంతి తీసుకోమని ఓదార్చి నేను ఆమెను లోనికి పంపాను. చనిపోయిన బిడ్డను ఒడిలో పెట్టుకుని కూర్చొని ఉండగా నాకు బాబా కనిపించి నన్ను బయటకు తీసుకువెళ్ళి, నీకు చనిపోయిన బిడ్డ కావాలో నేను కావాలో తేల్చుకో. రెండూ కావాలంటే పొందలేవు. పిల్లవాడే కావాలనుకుంటే బ్రతికిస్తాను, కానీ నేను నీతో ఉండను. ఈ బిడ్డను బ్రతికించుకోవాలని అనుకోకపోతే నీకు తరువాత ఎంతోమంది పిల్లలు పుడతారు అన్నారు. నేను ఏ సంకోచము లేకుండా నాకు మీరే కావాలి అన్నాను. అయితే దుఃఖించకు అని చెప్పి బాబా అంతర్ధానమయ్యారు. ఈ విధంగా నాకు అవసరమైనప్పుడు బాబా దర్శనమిచ్చి తగిన ధైర్యాన్ని ఇస్తుంటారు. వారి కృప వలన నాకు కావలసినవన్నీ నెరవేరుతుంటాయి. నేను వారిని ఎప్పుడూ ఐహికమైన కోరికల కోసం ప్రార్థించి వారికి ఇబ్బంది కలిగించను. నాకు తగినంత ఆదాయం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, బీమా రక్షణ ఉంది. నాకున్న దానితో సంతృప్తిగా ఉన్నాను. ఎప్పుడైనా డబ్బు అవసరం ఏర్పడితే బాబా కృప వలన ఎలాగో డబ్బు సర్దుబాటై సమస్య తీరిపోయేది. నాకు దేనికి లోటు లేదు. ఇక బాబా భక్తుడయ్యేందుకు, వారి సహాయం పొందేందుకు అనగా బాబాను భౌతికంగా దర్శించిన వారు ఏం చెయ్యాలని నన్నెవరైనా అడిగితే నేను ఇచ్చే సమాధానము ఒక్కటే: బాబాను గాఢంగా హృదయపూర్వకంగా ప్రేమించమని చెబుతాను. అందుకు షిరిడీయే వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ షిరిడీ సందర్శనం నిస్సందేహంగా సహాయపడుతుంది. సర్వేంద్రియాలను కేంద్రీకరించి ప్రేమతో వారిని ధ్యానిస్తే చాలు. ఎవరి అర్హతలకు తగినట్లుగా వారు బాబా నుండి తప్పక సహాయాన్ని పొందుతారు. బాబా అందరికీ ఒకే విధమైన సాధన చేయమని ఆదేశించరు. ఆ భక్తుని సంస్కారానికి, పరిణతికి, ఇతర పరిస్థితులకు అనుగుణమైన సాధననే విధిస్తారు. వాళ్ళ ఇష్టదైవాన్నే ఆరాధించుకోమని చెబుతారు. రామభక్తుడైతే రాముణ్ణి, అల్లాను కొలిచే వారిని అల్లానే కొలుచుకోమంటారు. బాబా అందరినీ సమదృష్టితో ఆదరిస్తారు. హిందువులు నైవేద్యం సమర్పించే సమయాలలో కొన్నిసార్లు వారు పత్య అనగా ముస్లిం ప్రార్థన చదవడం కానీ, ఇతరులు చదివించడం కానీ చేసేవారు. 1-2 సంఘటనల మినహా హిందువులు, ముస్లింలు బాబాను పూజించే విధానాల మధ్య ఎటువంటి వైరుధ్యము ఏర్పడలేదు. ఒక ఉదాహరణ చెబుతాను. 1916లో 2 రోహిల్లాలు షిరిడీ వచ్చి బాబాను ఆశ్రయించారు. వారిలో పెద్దవాడు నిరంతరము బాబాను అంటిపెట్టుకుని ఉండేవాడు. రాత్రిళ్ళు బాబా పాదాల చెంత కూర్చుని ఖురాన్ పఠించేవాడు. అతను బాబాను భగవంతునిగా భావించి ఆయన పట్ల ఎంతో గౌరవభావం కలిగి ఉండేవాడు. కానీ మసీదులో సంగీత వాయిద్యాల నడుమ ఆరతి పాటలు పాడటం, దేవతామూర్తులకు నివేదించబడిన నైవేద్యాలను భక్తులకు పంచడం, తామే దైవంగా పూజింపబడటం వంటివి ఇస్లాం మత సాంప్రదాయాలకు విరుద్ధమైనవని భావించి ఒకరోజు బాబాకు తన అభ్యంతరం తెలిపాడు. వారు చిరునవ్వు నవ్వి అంతటా నిండి ఉన్నది అల్లానే అన్నారు. బాబా ఒక్కొక్కసారి మనమందరము అల్లాచే సృష్టించబడిన వారమే అని, ఇంకొకసారి నేనే దైవాన్ని అనేవారు. ఇది అతడి దృష్టిలో మత విరుద్ధంగా తోచింది. బాబా దైవమే అయినప్పటికీ వారి సిద్ధాంతం తప్పని, అందుకని బాబాను, వారి సిద్ధాంతాన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు బాబా నడిచి వెళుతుండగా అతను కుడి చేతిలో దుడ్డు కర్ర పట్టుకుని వారిని సమీపించాడు. అప్పుడు బాబా వెనుకకు తిరిగి రోహిల్లా ఎడమ చేతి మణికట్టును పట్టుకుని తీక్షణంగా అతని వైపు చూశారు. ఆ చూపుతో రోహిల్లా గుండె నిబ్బరం కోల్పోయాడు. చేతిలోని కర్రను కూడా పట్టుకునే శక్తి లేక దానిని జార విడిచి నిస్సత్తువుగా కూలబడిపోయాడు. బాబా అతనిని అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. చివరకు ఎవరో వచ్చి అతనిని లేపవలసి వచ్చింది. కొన్ని రోజుల తరువాత అతను బాబా వద్ద నుండి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. మరలా రాలేదు. 2వ రోహిల్లా ఇతని వల్ల మతద్వేషి కాదు. అతను విధేయతతో సంస్థానంలో సేవ చేసుకుంటూ గడిపాడు. ఇలా మత ఛాందసాన్ని ముస్లింలే కాదు, కొందరు హిందువులు కూడా ప్రదర్శించేవారు. కానీ బాబా ప్రతి సందర్భంలోనూ వాళ్ళలోని ద్వేషభావాన్ని ఒకే విధంగా అణిచివేశారు. బాబాతో నాకున్న అనుభవాలన్నీ వివరించవలసిన అవసరమూ లేదు. అలా వివరించడం సాధ్యమూ కాదు. వారు నాపై చూపిన కరుణ అపారం.
నా శ్రేయస్సు కోసం చేసిన ఏర్పాట్లు అనంతం. వారు భక్తులను ఆదుకునే పద్ధతులు, చేసే సహాయం ఒక్కొక్క భక్తునికి ఒక్కో విధంగా ఉండేది. అవి ఆ భక్తుని యొక్క స్వభావానికి, పరిస్థితులకు అనుగుణంగా అమరేవి. నేను వారి నుండి అన్ని విధాలైన సహాయం పొందాను. బాబా సహాయపడే పద్ధతులు దిగువ వివరిస్తున్నాను. మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు దాని నుండి బయటపడే మార్గం ఇది అని ఒక ప్రేరణ ద్వారా మన మనస్సుకు తెలిసేటట్లు చేస్తారు. ఈ ప్రేరణ బాబా నుండి వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఉదాహరణకు బాబా నాతో ఏదైనా అసాధారణ సమయంలో ఏకాంతంగా మాట్లాడాలి అని సంకల్పించారనుకోండి, వెంటనే నాకు బాబాను దర్శించాలనే ప్రేరణ కలిగేది. ఈ ప్రేరణ బాబానే కలిగిస్తారు. ఈ మొదటి పద్ధతి మనం ఎరుకలో ఉన్నప్పుడు కలిగే ప్రేరణలకు సంబంధించినది. రెండవ విధానంలో బాబా కొన్నిసార్లు ప్రత్యక్షంగా కనబడటం ద్వారా కానీ, స్వప్న దర్శనాల ద్వారా కానీ, ధ్యాన పారవస్యతలో స్ఫురింపచేయడం ద్వారా కానీ సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగేది. ఇది పొరపాటుకు తావు లేకుండా మన మనస్సులో చెరహని ముద్ర వేసే పద్ధతి. ఇక మూడవ విధానంలో బాబా మనలను వేరొక వ్యక్తి దగ్గరికి పంపించి అతని ద్వారా మనకు పరిష్కారం చూపుతారు లేదా సూచనను అందజేస్తారు. బాబా మనల్ని కలుసుకోమన్న వ్యక్తికి సమస్యను పరిష్కరించగల సామర్థ్యం కానీ, వివేకం కానీ ఉండదు. అతనికి సమస్య ఏమిటో, దాని పరిష్కారం ఏమిటో కూడా తెలియదు. అతను ఏదో ధోరణిలో మాట్లాడుతాడు, కానీ ఆ మాట్లాడిన మాటల్లో మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు, సమాధి చెందిన తరువాత కూడా పై 3 పద్ధతుల ద్వారా మాత్రమే కాక అనేక విధాలుగా శిక్షణ ఇచ్చి నాకు సహాయపడేవారు. శ్రీ సాయిబాబా, శ్రీ రామకృష్ణ పరమహంస ఒకే అంశంలో అవతరించారని, వారిద్దరూ ఒకటేనని నా నమ్మకం. నా నమ్మకానికి క్రింద సంఘటనే నిదర్శనం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. శ్రీ సాయి భక్త అనుభవ సంహిత. సుమారు 8 సంవత్సరాల క్రితం నేను దక్షిణేశ్వరం వెళ్ళాను. అక్కడ ముఖ్యమైన ప్రదేశాలు చూడడానికి స్థానికుడైన ఒక గైడును ఏర్పాటు చేసుకున్నాను. అతను శ్రీరామకృష్ణ పరమహంస పూజించిన కాళీమాత విగ్రహాన్ని, ఇతర మూర్తులను చూపించాడు. నేను కాళీమాత విగ్రహాన్ని పూజ గది బయట నుండే చూసి ముందుకు సాగాను. శ్రీరామకృష్ణులు తరచూ ఆడుకుంటూ గడిపిన రామ్లాల్ చిన్న విగ్రహాన్ని చూడాలన్న ఆతృతతో దానిని చూపించమని గైడును అడిగాను. అతను నన్ను ఒక దేవాలయానికి తీసుకెళ్ళి ఒక పెద్ద విగ్రహాన్ని చూపిస్తూ ఇదే రామ్లాల్ అన్నాడు. నేను విస్తుపోయాను. అది రామ్లాల్ కావడానికి ఆస్కారమే లేదని చెప్పాను. దానికతను స్థానికుడైన తనకు అక్కడున్న ప్రదేశాలు, వాటి చరిత్ర క్షుణ్ణంగా తెలుసని, క్రొత్తవాడినైనా నాకు ఈ విషయాలేమో ఎలా తెలుస్తావి అని అన్నాడు. నేను అతనిని నొప్పించి ఉంటే క్షమించమన్నాను. కానీ రామ్లాల్ విగ్రహం ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకున్నాను. నేను పరమహంస జీవిత చరిత్రలో రామ్లాల్ గురించి చదివి ఉన్నాను. అదే సమయంలో ఒక పూజారి నన్ను సమీపించి దక్కను ప్రాంతం నుండి వచ్చినది మీరేనా అని అడిగాడు. అవునని చెప్పాను. అయితే అక్కడున్న ప్రదేశాలన్నీ తను దగ్గరుండి చూపిస్తాను అన్నాడు. నేను అవన్నీ ఇప్పుడే చూశానని బదులిచ్చాను. అతను మళ్ళీ ఆ ప్రదేశాలు చూడమని పట్టుబడ్డాడు. తనకు డబ్బేమీ ఇవ్వనక్కర్లేదని, దీనికి కారణం వేరే ఉందని చెప్పాడు. గత రాత్రి అతనికి ఒక కల వచ్చింది. కలలో దక్కను ప్రాంతం నుండి ఒక భక్తుడు వస్తున్నాడని, అతనికి అన్నీ దగ్గరుండి చూపించమని ఆదేశం అందిందని, అందుకే నన్ను తనతో రమ్మని కోరాడు. నేనిక మారు మాట్లాడక అతనితో వెళ్ళాను. ఆ పూజారి నన్ను శ్రీ రామకృష్ణులు పూజించిన కాళీమాత ఆలయంలోని గర్భగుడిలోనికి తీసుకెళ్ళి ఆ దేవతను తాకి నచ్చిన విధంగా పూజించుకోమని అవకాశం కల్పించాడు.
తర్వాత రామ్లాల్ను చూపిస్తానన్నాడు. నా గైడు ఒక పెద్ద విగ్రహాన్ని చూపించి దానిని రామ్లాల్గా పరిచయం చేశాడని చెప్పాను. ఆ గైడు నన్ను మోసం చేశాడని చెప్పి పరమహంస అక్కడున్న రామ్లాల్ చిన్న విగ్రహాన్ని తెచ్చి నా ఒడిలో ఉంచాడు. నేను ఆశించిన దానికన్నా ఎక్కువగానే బాబా నాకు ప్రసాదించారు. బాబా శ్రీ రామకృష్ణ పరమహంస వేరు కాదని ఒక్కరేనని నాకు అవగతం అయింది. శ్రీ సాయిబాబా ఎంతో ప్రేమతో నన్ను తమ చెంతకు చేర్చుకున్నారు. బాబా పట్ల నాకు కూడా అంతే ప్రేమ అనురాగాలు ఉన్నాయి. మా మధ్య ఉన్న ఈ అనుబంధం నేను ఇతర మహాత్ములను దర్శించినప్పుడు వారు నన్ను ఆదరించిన విధానంలో ప్రతిబింబించేది. పూనా ఇతర ప్రదేశాల్లో తరచుగా కనపడుతుంటే మాధవనాథ్ మహారాజును నేను 1927లో దర్శించాను. ఆయన 2 నెలల క్రితం నిర్యాణం చెందారు. నేనేమి చెప్పకముందే వారు బాబాతో నాకున్న అనుబంధాన్ని గుర్తించి నీవు సాయిబాబాకు చెందినవాడవు అని అన్నారు. అంతేగాక మొట్టమొదట నేను బాబాను దర్శించినప్పుడు నాకు బాబాకు మధ్య జరిగిన సంభాషణను పొల్లుపోకుండా వర్ణించాడు. తామప్పుడు అక్కడే ఉన్నట్లుగా చెప్పారు. అంటే వారు సూక్ష్మ రూపంలో కానీ లేదా సాయిబాబా రూపంలో కానీ అప్పుడు అక్కడే ఉంటారని నాకు అర్థమయ్యింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. आचार्य गणेश गोविंद नारके, MA कलकत्ता, MSc మాంచెస్టర్, భూగర్జ రసాయనిక శాస్త్ర ఆచార్యుడు, ఇంజనీరింగ్ కాలేజ్ దక్కను, జింకానా, వయస్సు 53 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, పునా. ఆధ్యాత్మికతలో సాధించిన ప్రగతిని గాని మహాత్ముల వలన పొందిన అనుభవాలను గాని వెల్లడి చేయలేము. జిస్నే పాయా ఉన్నే చుపాయా. ఎవరు దేనినైతే పొందారో దానిని గుప్తంగా ఉంచుతారు అనేది కబీరు ఉవాచ. ఇది నా గురువైన శ్రీ సాయిబాబా ఆదేశం కూడా. అందువల్ల అనుభవాల గురించి చెప్పడానికి ప్రయత్నించినప్పుడు నా గొంతు సహజంగానే మూగబోతుంది. నిజానికి అనుభవాలను రహస్యంగా ఉంచాలన్న విషయాన్ని పక్కన పెడితే అంతరంగంలోని మాటల కందని అనుభూతులను పూర్తిగా వ్యక్తపరిచేందుకు ఎవరికీ సాధ్యం కాదు. అయినా సాయిబాబాను గురించి, వారి తత్వాన్ని గురించి, జగమెరిగిన సత్యాలను చెప్పడానికి నేను సంకోచించను. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయాలను చెప్పడం వల్ల రహస్యాలను వెల్లడి చేసినట్లెలా అవుతుంది? నేనిప్పుడు ఇవ్వబోయే సమాచారం పెద్దగా చెప్పుకోదగినది కూడా కాదు. అది ధాన్యం నుండి వేరు చేసిన పొట్టు వంటిది. అయినప్పటికీ మీరు సాయిబాబాను గురించిన ఎంతటి చిన్న విషయాన్నైనా తెలుసుకోవడానికి ఉత్సుకత చూపుతున్నందువలన మీకు కొన్ని వివరాలు అందిస్తున్నాను. శ్రీ సాయిబాబాను నేను నిత్యం ఇంట్లో పూజించే దేవతల మధ్య ఉంచాను. శ్రీ సాయిబాబా భగవంతుడే, కానీ ఒక సాధారణ సత్పురుషుడు మాత్రం కాదు. వారి కళ్ళల్లో ప్రకాశించే దివ్య తేజస్సు వారొక గొప్ప సత్పురుషుడని తెలియజేస్తుంది. వారి చర్యలు, మహిమలు అద్భుతమైనవి. ఇక నేను ఆధ్యాత్మికత వైపు ఎలా మెల్లానో, బాబాతో నాకెలా పరిచయం ఏర్పడిందో వరుసగా వివరిస్తాను. నా చుట్టూ ఉన్న పరిసరాలు శ్రీ సాయిబాబా పట్ల నాకున్న విశ్వాసాన్ని పెంపొందించడానికి తోడ్పడ్డాయి. మా మామగారైన బూటి, నా భార్య, మా అమ్మ అందరూ బాబాకు గొప్ప భక్తులు. వాళ్ళు బాబాను దైవంగా పూజించేవారు. నేను జ్ఞానేశ్వర్ని, మహాత్ముల గొప్పతనాన్ని తెలియజేసే ఇతర గ్రంథాలను చదువుతూ ఉండేవాడిని. నేను 1905 MA పట్టా పుచ్చుకున్నాను. కలకత్తాలో 1907 నుండి 1909 వరకు జియాలజికల్ సర్వేలో భూగర్భ పరిశోధన శిక్షణ పొందాను. 1909లో
కేంద్ర ప్రభుత్వం నన్ను ఉన్నత విద్యకై మాంచెస్టర్, ఇంగ్లాండ్ నగరానికి పంపింది. అక్కడ గనులు, భూగర్భ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना।
साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आके रखा, साथी आके रखा, साथी आके रखा, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई
Sai Baba,